నేడు ఢిల్లీలో విజయం, రేపు రాబోయే రోజుల్లో స్థానిక సంస్థల్లో సైతం బీజేపీ విజయం సాధిస్తోందని చిన్నశంకరంపేట మండల బీజేపీ అధ్యక్షులు పోగుల రాజు అన్నారు. ఢిల్లీలో బీజేపీ విజయం సాధించడంతో చిన్నశంకరంపేట మండల కేంద్రంలోని స్థానిక బస్టాండ్ సమీపంలో మెదక్ చేగుంట రహదారిపై మండల శాఖ అధ్యక్షులు రాజు ఆధ్వర్యంలో విజయోత్సవ సంబరాలు ఘనంగా నిర్వహించారు. టపాసులు కాలుస్తూ ఒకరినొకరు మిఠాయిలు తినిపించుకుంటూ సంబరాల్లో మునిగి తేలారు. అనంతరం బీజేపీ నాయకులు మాట్లాడారు. ఢిల్లీలో ఆ పార్టీని చీపురుతో ఓటు చేశారని, కాంగ్రెస్ చేతులు విరిచేశారని, కమలం వికసించే విధంగా ప్రజలు ఓటు వేశారని, అభివృద్ధి అనేది జరగాలంటే అది బీజేపీతోనే సాధ్యమనే విషయాన్ని గుర్తించి బీజేపీని ఢిల్లీలో అధికారంలోకి తీసుకొచ్చారని వారు తెలిపారు. అక్రమాలకు పాల్పడ్డ ఆమ్ ఆద్మీ పార్టీని నమ్మకుండా హామీలతో ప్రజల్ని మోసం చేసే కాంగ్రెస్ పార్టీని రానివ్వకుండా బీజేపీకి అధికారం కట్టబెట్టారని, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా బీజేపీ అభ్యర్థుల గెలుపు ఖాయమని వారు ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఖచ్చితంగా తెలంగాణలో గిట్లా రాబోయే రోజుల్లో ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి సిద్ధంగా ఉన్నాం. అదేవిధంగా స్థానిక సంస్థ ఎలక్షన్లో కూడా ఎలక్షన్లో పోలింగ్ ఇట్లా కార్యకర్తలం కానీ నాయకులం కానీ సిద్ధంగా ఉన్నాం. ఖచ్చితంగా స్థానిక ఎలక్షన్లో మాదే హవా ఉంటుందని తెలియజేస్తూ ముగిస్తున్నాం. కుప్పలుగా అటు ఇటు వెడల్పుండలు చూడే చెప్పినా భారతీయ జనతా పార్టీ గత 27 సంవత్సరాలుగా ఢిల్లీలో కాంగ్రెస్ ఆమ్ ఆద్మీ పార్టీ అధికారంలో ఉండి అక్రమాలకు పాల్పడ్డది. కాబట్టి ఢిల్లీ ప్రజలు ఈరోజు ఏది మంచి ఏది చెడు అని ఆలోచించి ఒక మంచి నిర్ణయం తీసుకొని భారతీయ జనతా పార్టీకి ఓటు వేశారు. మన పార్టీని అధికారంలో తీసుకొచ్చారు. అదేవిధంగా స్థానికంగా ఇప్పుడు దొంగ హామీలు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఉందో అక్కడ వాళ్ళకు గుండు సున్నా, ఎప్పుడైతే వాళ్ళకు గుండు సున్నా వచ్చిందో రేపు స్థానికంగా జరగబోయే ఎన్నికల్లో మన తెలంగాణలో ఖచ్చితంగా వాళ్ళకు గుండు సున్నానే వస్తుంది. సర్పంచే కానీ, ఎంపీడీసీ కానీ, జడ్పీడీసీ కానీ స్థానికంగా ఏ ఎలక్షన్ తీసుకున్నా కాంగ్రెస్కు పుట్టగతులు లేకుండా నమో యాప్ ద్వారా అంటే మేము నరేంద్ర మోడీ నమ్ముకొని మేము పనిచేస్తున్నాం. కాబట్టి మేము కాషాయవాదులం, కాషాయం జెండా కిందనే పనిచేస్తాం. కాబట్టి బరాబర్ ఖచ్చితంగా స్థానికంగా సర్పంచులు కానీ, ఎంపీటీసీలు కానీ కాషాయ దళపతులే అయితే తీరుతారు, గ్రామాలను అభివృద్ధి చేస్తారు. కాబట్టి నేను ఒకటే నమ్ముతున్నా, ఎవరైతే నీతి నిజాయితీ ఉంటారో వాళ్ళ వైపు ధర్మం ఉంటుంది అని ఈరోజు ఢిల్లీ నిరూపించింది. రేపు గల్లీ నిరూపిస్తుంది. ఢిల్లీలో మేమే, గల్లీలో మేమే. రోజు చిన్నశంకరంపేట మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీ కేంద్రంగా దేశ రాజధానిలో ఢిల్లీలో గెలిచిన సందర్భంగా ఈరోజు చిన్నశంకరంపేట మండలంలో మండల శాఖ ఆధ్వర్యంలో సంబరాలు అనేది నిర్వహించడం జరిగింది. భారతీయ జనతా పార్టీ ఆసేపు హిమాలయాల నుంచి స్టార్ట్ చేస్తే ఇక్కడ దక్షిణ భారతదేశం వరకు, అటు కాశ్మీర్ నుంచి ఇటు కన్యాకుమారి వరకు ఏ రాష్ట్రానికి వెళ్ళినా కూడా ఎక్కడ ఎన్నికలైనా ప్రజలు మొత్తం భారతీయ జనతా పార్టీని కోరుకుంటా ఉన్నారు. మరీ ముఖ్యంగా ఏంటంటే ఆల్రెడీ భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ ప్రభుత్వం 19 రాష్ట్రాల్లో అధికారంలో ఉంటే ఈరోజు 20వ రాష్ట్రంలో కూడా భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చింది. నెక్స్ట్ ఏ ఎలక్షన్ జరిగినా, ఎక్కడ ఏం జరిగినా తప్పకుండా భారతీయ జనతా పార్టీ అఖండ మెజార్టీతో విజయం సాధించబోతుంది. అక్కడ ఢిల్లీలో తీసుకున్న భారతీయ జనతా పార్టీ, నెక్స్ట్ స్థానిక సంస్థల్లో గల్లీలో తీసుకున్నా కూడా భారతీయ జనతా పార్టీ రాబోతా ఉన్నది.
స్థానిక సంస్థల్లో కూడా భారతీయ జనతా పార్టీ జెండా తప్పకుండా ఎగరవేస్తాం. ముఖ్యంగా మహిళలు, రైతులు, యువకులు మొత్తం భారతీయ జనతా పార్టీతోని ఉన్నారు. ఎల్లవేళలా భారతీయ జనతా పార్టీ సహకరిస్తున్నారు. హైదరాబాద్లో ఉన్నవాళ్ళు కానీ, వేరే రాష్ట్రాల్లో ఉన్నవాళ్ళు కానీ, రేపు నెక్స్ట్ వచ్చే స్థానిక సంస్థల్లో మొత్తం స్థానిక వాళ్ళ ఊర్లోకి వచ్చి భారతీయ జనతా పార్టీకి గెలిపించడానికి ఎక్కడైనా వాళ్ళు కృషి చేయడానికి సిద్ధంగా ఉన్నారు. నరేంద్ర మోదీ గారు ఒక్కటి సంకల్పించుకున్నాడంటే ప్రతిదీ సాధ్యమవుతుంది. ఆయన సంకల్పమే కార్యకర్తల జయం, ఆయన సంకల్పమే కార్యకర్తలకు రక్ష. ఆయన అయితే ఎప్పుడైతే రాష్ట్రంలో అధికారం రావడాన్ని నిర్ణయించారో అప్పుడే తప్పకుండా ఢిల్లీలో అధికారంలోకి వచ్చినాం. నెక్స్ట్ తెలంగాణ రాష్ట్రంలో కూడా మొన్న ఎమ్మెల్యేలను, ఎంపీలను పిలిచి చెప్పిండు, మీరు తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి రావడానికి రూట్ మ్యాప్ తయారు చేయరని. తప్పకుండా 2028 జరిగే ఎన్నికల్లో పార్టీ తెలంగాణ రాష్ట్రంలో తప్పకుండా అధికారాన్ని చేపడుతుంది. మరీ ముఖ్యంగా ఈ వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో నేను బరిగి చెప్తా ఉన్నా, ప్రతి ఒక్కరి ప్రజల ఉదయాల్లో భారతీయ జనతా పార్టీ కమలం గుర్తున్నది. నరేంద్ర మోదీ గారి మీద నమ్మకం ఉన్నది. వాళ్ళ కార్యకర్త నరేంద్ర మోదీ గారి కార్యకర్తలుగా, బీజేపీ కార్యకర్తలుగా ప్రజలు మాకు తప్పకుండా అవకాశం ఇస్తారని చెబుతూ ఢిల్లీలో గెలిపించిన ప్రజలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు.